హాయ్ ఎవ్రీవన్. పొద్దుగాల మామూలుగా లేదు వెదర్ అయితే. చల్ల మంచు కురుచుకుంటా మంచిగుంది. వెదర్ మంచిగానే ఉంది కానీ ఇసొంటి వెదర్ లోనే కొంచెం బండి నడపాలంటే రిస్క్ అనిపిస్తది. మన ముంగటున్న బండ్లు వెనుకున్న బండ్లు దగ్గర దాకా వచ్చేదాకా కనిపించాయి. ఖచ్చితంగా హెడ్ లైట్లు ఆన్ చేసుకుని నడపాలి ఈ మంచులో మాత్రం. చూడుర్రి, హెడ్ లైట్లు వేసుకున్న బండ్లు కూడా దగ్గరకు వచ్చేదాకా కనిపిస్తలేవు. ఈ ఎండాకాలం చాలా ముంగట కొన్ని రోజులు మంచు ఇట్లనే పడుతుంది. ఇట్లాంటి ఫాగ్ లో మనం హెడ్ లైట్లు వేసుకోకుండా నడిపితే పోలీసులు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫైన్ వేసే అవకాశం ఉంటది. పోలీసులు ఫైన్ వేసేది పక్కన పెడితే హెడ్ లైట్ వేసుకుని నడుపుడు మాత్రం మనకే సేఫ్టీ. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే, మొన్న నేను చేసిన వీడియో ఉంది కదా, అదే స్టాప్ లైన్ దగ్గర చూసుకొని నడపాలి లేదంటే యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పిన కదా. ఎట్ ద సేమ్ డే ఈవినింగ్ అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటిదంటే, యాక్సిడెంట్ అయిందనే బాధ కంటే యాక్సిడెంట్ రిపోర్ట్ ఎట్లియాలో అర్థం కాక పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి అందరిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ కి నా దగ్గర దాకా వచ్చారు, నేనైతే వాళ్ళకి రిపోర్ట్ చేసి ఇచ్చేసిన. ఇట్లా మనోళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నాకు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత దీనికోసం ఒక ఫుల్ వీడియో చేయాలని అయితే అనుకున్నా. దుబాయ్ లో యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ రిపోర్ట్ ఎట్లా చేయాలో ఫుల్ వీడియో అయితే చేసిన. తెలియని వాళ్ళకి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేసిన. మన ఛానల్లో పోయి పూర్తి వీడియో అయితే చూడండి. ఉంటా మరి, బాయ్.